అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది ఆషాఢ మాసంలో వచ్చే గురు పౌర్ణమి విశిష్టత. ఈరోజు చేయవలసిన పనులు, దైవారాధన ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా వీడియోని చూసే ముందు వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి. అలాగే పూర్వకాలంలో మహర్షులు ఎలా పూజించేవారో కూడా చెప్తాను. మరి ఈ వీడియోలో చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. గురు పౌర్ణమి అనగా ప్రతి సంవత్సరం ఆషాఢ పౌర్ణమి రోజున గురు పౌర్ణమి జరుపుకుంటాం. ఈరోజు వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. వేదాలను సంకలనం చేసిన వేద వ్యాస మహర్షి పుట్టినరోజు ఇదే. అందుకే ఈ ఆషాఢ పౌర్ణమికి గురు పౌర్ణమి అనే పేరు వచ్చింది. అందుకే ఈ రోజున గురువులను, గురుతత్వాన్ని, జ్ఞానాన్ని ఆరాధిస్తాం. హిందూ ధర్మంలో గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అనే శ్లోకం ప్రకారం గురువును దైవంతో సమానంగా భావిస్తారు. ఈ రోజున చేయవలసిన ముఖ్యమైన పనులు: గురువులకు నమస్కారం. బతికి ఉన్న గురువులు ఉంటే వారి ఆశీస్సులు తీసుకోవాలి. లేకపోతే మనం చదువుకున్న గురువులు లేదా ఆధ్యాత్మిక గురువుల చిత్రపటానికి పూజ చేసుకోవాలి. ఈరోజు గురు ఆశీర్వాదం ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది. వ్యాసదేవునికి పూజ. వేదవ్యాసుడు వేదాలు, పురాణాలు రచించిన మహర్షి. ఆయనకి పూజ చేసి జ్ఞానం కోరాలి. అన్నదానం చేయడం. ఈరోజు అన్నదానం చేసిన వాళ్ళకి అనేక జన్మల పుణ్యం లభిస్తుంది. అన్నదానం గురు పూజలో భాగంగా చెప్పబడింది. ఈరోజు సాయిబాబా గుళ్ళో అన్నదానం చేస్తూ ఉంటారు. చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఈ గురు పౌర్ణమి రోజున అనగా పుస్తక దానం లేదా విద్యార్థులకు సహాయం చేయాలి. గురుతత్వాన్ని ప్రతిఫలింపజేస్తూ విద్యార్థులకు పుస్తకాలు లేదా పాఠశాల సామాగ్రి దానం చేయడం చాలా శ్రేయస్కరం. అలాగే దైవ ఆరాధన, పూజా విధానం తెలుసుకుందాం. ఉదయం స్నానం చేసి స్వచ్ఛంగా ఉండాలి. ఇంట్లోని గురు పటానికి లేదా వేదవ్యాసుడి చిత్రపటానికి పసుపు, కుంకుమలతో పూజ చేయాలి. దీపారాధన చేసి ఫలాలను నివేదించాలి. గురు బ్రహ్మ, గురు విష్ణు అనే శ్లోకాన్ని పఠించాలి. చాలా విశేషంగా బృహస్పతే నామం ఓం గురుభ్యో నమః మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మంచి ఫలితం ఉంటుంది. గురు పౌర్ణమి ప్రాముఖ్యత. ఈరోజు మనకు గుర్తు చేసే విషయం, మన జీవితంలో గురువు ఎంత గొప్పవాడో, గురువు వల్ల మనలో జ్ఞానం, ధర్మ, ఆధ్యాత్మిక మార్గం వెల్లివిరుస్తాయని తెలియచేయడమే ఈ గురు పౌర్ణమి యొక్క విశేషం. పాఠశాల గురువు అయినా, ఆధ్యాత్మిక గురువు అయినా వారిని గౌరవించడం వలన మన జీవిత మార్గం ప్రసాదమవుతుంది. ఇవాళ అనగా ఈరోజు భగవద్గీత, ఉపనిషత్తులు లేదా మీకు ఇష్టమైన ధార్మిక గ్రంథాన్ని చదవండి. గురువులకు ఏదైనా సేవ చేయండి. చిన్న సహాయమైనా సరే గురుతత్వాన్ని నిలబెట్టే విధంగా ఉంటుంది. ఈ గురు పౌర్ణమి రోజున మనం గురువులకు మనస్పూర్వక నమస్కారాలు చెబుదాం. జ్ఞానాన్ని పంచుకునే జీవితాన్ని స్వీకరిద్దాం. గురు పౌర్ణమి రోజు సాయిబాబా ఆరాధన ఫలితాలు ఎంతో విశిష్టత కలిగి ఉంటాయి. ఈరోజు సాయిబాబాని దర్శించి బాబావారికి సేవ చేసిన వారికి బాబావారి అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో గురు పౌర్ణమి రోజు సాయిబాబా వారి అనుగ్రహం కలిగాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. బాబావారి అనుగ్రహం కోసం, బాబావారి అనుగ్రహం మనకి తప్పకుండా కలగాలి అంటే ఈ నియమాలు పాటించాలి అని మన పెద్దలు చెప్తున్నారు. గురు పౌర్ణమి విశిష్టత, సాయిబాబా ఆరాధన గురించి తెలుసుకుందాం. షిరిడి సాయిబాబా తన జీవితంలో గురుతత్వానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు. ఆయనకి గురు బ్రహ్మ, గురు విష్ణు అనే భావన లేనిదే ఎలాంటి సాధన ఫలించదని చెప్పినవాడు సాయిబాబా. గురు పౌర్ణమి రోజున షిరిడీలో, ఇతర సాయి మందిరాల్లో అత్యంత ఘనంగా పూజలు జరుగుతూ ఉంటాయి. సాయిబాబా వారి ఆరాధన వల్ల కలిగే ఫలితాలు: మనశ్శాంతి, మనోనిగ్రహం. సాయిబాబాని గురువుగా ఆరాధించే మనస్సులో స్థిరత్వం, శాంతి కలుగుతాయి. ప్రత్యేకంగా గురు పౌర్ణమి రోజున ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అనే మంత్రాన్ని జపించడం వల్ల మనసులో ఉండే అనిశ్చితి తొలగిపోతుంది. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి.
కష్టాల నుండి విముక్తి కలుగుతుంది. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల నుండి ఉపశమనం పొందుతారు. ఈరోజు వ్రతంగా ఉంచి బాబా నామస్మరణం చేయడం వల్ల ప్రతి ఒక్క కష్టానికి ఉపశమనం తప్పకుండా లభిస్తుంది. గురు కృప ద్వారా జీవిత మార్గదర్శనం. గురు పౌర్ణమి రోజు సాయిబాబా ఆశీస్సులతో మంచి మార్గదర్శనం లభిస్తుంది. విద్యార్థులకు విజయం, ఉద్యోగార్థులకు అవకాశాలు లభిస్తాయి. గురు పౌర్ణమి రోజున సాయిబాబా పాదసేవ చేయడం, దూద్, పాలు, ఫలాలు సమర్పించడం వల్ల పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయని భక్తుల యొక్క విశ్వాసం. ఈ రోజున అన్నదానం ఫలితం 10 గుణాలుగా వస్తుంది. సాయిబాబా అన్నదానానికి మహాప్రసాదన్యంగా ఇచ్చేవారు. గురు పౌర్ణమి రోజున సాయిబాబా మందిరాల్లో అన్నదానం చేస్తే 10 గుణాల ఫలితం లభిస్తుందని చెప్పబడింది. ఈరోజు మనం చేయవలసిన కార్యాలు: సాయిబాబా మందిరానికి వెళ్ళి పూజ చేయాలి. సాయి సచ్చరిత పఠనం చేయడం చాలా ఉత్తమం. సాయిబాబా చరణాలపై పసుపు, కుంకుమ, పుష్పాలు సమర్పించాలి. సాయిబాబా నామస్మరణ 108 సార్లు జపించడం చాలా మంచిది. గుడిలో కానీ ఇంట్లో కానీ అన్నదానం చేయడం చాలా ఉత్తమమైన ఫలితాన్ని కలిగిస్తుంది. నిదానంగా ఆత్మ పరిశుద్ధిని కోరుతూ ధ్యానం చేయండి. గురు పౌర్ణమి రోజున సాయిబాబా ఆరాధన చేస్తే అది జీవితంలో ఒక పెద్ద మలుపు తీసుకొస్తుంది. సదా గురు ఆశీర్వాదం మనపై ఉండాలంటే ఈ రోజున పూజా విధానాన్ని పాటించి సదాచార మార్గాన్ని అనుసరించాలి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు.